ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని మాటలు విందాం, చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వాక్యాలని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వాక్యాలు చదువుతున్నారు. అందరూ కూడా ఆ మాటలు గమనిద్దాం. రాతి గుండెను మీలో నుండి తీసివేసి, ఆమేన్, ఆమేన్. నెక్స్ట్, నా ఆత్మని మీ అందుంచి నా కట్టడల్ని అనుసరించు వారిగాను, ఆమేన్, ఆమేన్. రైట్. అదే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 18, 19 వాక్యాలు కూడా చదువుదాం. లోపల ఉన్న వాటిని తీసివేసి హేయ కృత్యాలని, క్రియల్ని మాన్తారు. మరొకసారి గట్టిగా, వారు నా కట్టడల్ని, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు రాతి గుండెను తీసివేసి, ఆమేన్, వారిలో ఒక నూతనమైన ఆత్మని పుట్టిస్తాను. అప్పుడు వారు, అండర్లైన్, ఎప్పుడు రాతి గుండె తీయబడాలి, మాంసపు గుండె పెట్టబడాలి. అప్పుడే వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి దేవుడుగా ఉంటాను. ఆమేన్. ఆయన ఎవరికి దేవుడుగా ఉంటాడు? ఈ మాటలను బట్టి గ్రహించాలి. గుండె మార్పిడి జరగాలి, బైపాస్ సర్జరీగా గుండె మార్పిడి జరగాలి. విన్నారా? అప్పుడెప్పుడో ముసలి బావకి జబ్బు చేసిందట, తెలుసా? ముసలి బావకి జబ్బు చేస్తే కోతి బావ సలహా చెప్పాడట. అంతేనా? కథ అదేనా? నేరేడు పళ్ళు తిని కోతి బాగుంది, దాని గుండె తెచ్చి నీకు ఇస్తా, నన్ను వదిలే బాబా అంటే ఎవరు ముసలి మీద కూర్చునేది ఎవరు? అబ్బా, కథలు బలి, ఇప్పటికి భలే ముద్రండి. నన్ను ఒడ్డుకు చేరిస్తే కోతి బావ గుండె తెచ్చిస్తా అంటే పిచ్చి మొహం ఉంది, తీసుకెళ్ళి ఒడ్డుకు చేర్చింది, హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కోతి గుండె దీనికి కావాలట. సరే, కథ గుర్తులేదు కానీ విషయం దీనికి వద్దాం. గుండె రాతి గుండె ఉందట మనిషికి. స్వతహాగా మనిషి దేవుని పోలికలు చేయబడ్డాడు. చరిత్రలోంచి మనం ఆలోచిస్తే, దేవుడట నరుల్ని యథార్థవంతులుగా సృజించెను, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు నరుల్ని యథార్థవంతులుగా సృజిస్తే, పోలికది యథార్థంగా ఉండటం. మాయలు మంత్రాలు తెలియదు దేవుడికి, మోసం అసలే తెలియదు. యథార్థత దేవుడికి ఇష్టమైన లక్షణం. అంటే యథార్థంగా బ్రతకటం చాలా కష్టం, కానీ దేవునికి ఇష్టం. దేవుని పిల్లారా, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇక్కడ 2 వాక్య భాగాలు మనం చదివాం. ఎప్పుడైతే రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెడతాడో ఆయన, అప్పుడు వారు నాకు జనులై ఉంటారు. ఎందుకు గుండె మార్పిడి చేస్తానంటున్నాడంటే, వారు నా విధుల్ని, నా కట్టడల్ని, శాసనముల్ని
ఆ, అనుసరించి గైకొన్నట్లుగా ఏంటన్నారా, చాలామందికి వాక్యం అర్థమైనా ఆ వాక్యం ప్రకారం బ్రతకలేరు. చాలామందిలో వాక్యము క్రియ చేయలేకపోవటానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, ఇదిగో ఇది జరగకండి. వాక్యము గనుక లోపలికి వెళ్ళిందా మనలో దేవుని క్రియ మొదలైంది అని అర్థం. దేవుని వాక్యం కనుక మనలో ప్రవేశించిందా దేవుని పని మొదలైందని దాని అర్థం. సాతాను గాడు చేసి కుయుక్తి పని ఏంటంటే, గుళ్ళోకి వచ్చిన మనిషిని కూడా ఏమారుస్తున్నాడు ఎన్నయకుండా. చాలామందికి వాక్యము వినేటప్పుడే డిస్టర్బ్ అవుతారండి. పాటలు పాడినంతసేపు చప్పట్లు బాగా కొడతారు, ఆరాధనంతసేపు మంచి ఉద్యోగంగా ఉంటారు. ఇక అయ్యగారు చెమట దుడుచుకుని మైకు పట్టుకునేసరికి కొంతమంది స్ప్రింగ్ లాంటి పనులు చేస్తుంటారు. స్ప్రింగ్ పని ముందుకి వెనక్కి. ఇక ఓగలేని వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, కళ్ళు మూతలు పడతాయి, నోరు ఓపెన్ అవుతుంది. మరి ఎప్పుడుకి అది ఎండ్ అవుతుందో మనకు తెలియదు. కొంతమంది ఉంటారు, మీరు గమనించాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే ఒక పోటు పొడిచి వాక్యనా అని చెప్పాలి. విన్నారా? నేను చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు. మీరు నా మీద ఎక్కడ పడతావని అనుకున్నాను అక్క, ఏం పర్లేదని పొడిచి మరి చెప్పాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను గాడు చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ మధ్యలో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఆడు వదిలిపెట్టాడు. నిద్రపో ఏం వింటావులే, ఎనమాకు బాగుపడతావు అని చెప్పి ఎన్నయకుండా చేస్తాడు. పిల్లరా శ్రద్ధగా నెట్. ఎప్పుడైతే ఆయన వాక్యం మన లోపలికి వెళ్తుందో, ప్రభు అంటున్నారు, వారి లోపల రాతి గుండెను తీసి మాంసపు గుండెని పెడతా. ఆమె ఇది ఒక అద్భుతమైన మాట. ఇంతకీ రాతి గుండె ఎందుకు ఉంది మనిషిలో? ఎప్పుడైతే దేవుని మాటని వ్యతిరేకించాడో, ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో, మనిషి హృదయం కఠినమైపోవటం మొదలైంది. వింటున్నారా? ఇంకా చెప్పాలంటే తిన్న పండు వాళ్ళని అలా తయారు చేశాను. వింటున్నారా? తినగూడని ఆజ్ఞ అతిక్రమమైన ఆ పాపము పుట్టించే ఆ ఫలం ఉందే, పాపానికి కారకంగా ఉన్నటువంటి ఆ ఫలం, తినొద్దు అనే ఫలం లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో గుండెని మార్చేసి, మెత్తని గుండెని రాయిలాగా చేసింది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కిడ్నీ లోపల రాళ్ళు ఉంటే వాళ్ళ బాధ అంత భయంకర నొప్పి. అది కదిలినప్పుడల్లా అల్లాడిపోతారని. ఏది ఎంత ఎంత 3 mm ఎంతో కొంతలే, చిన్న రాళ్ళు. మరి గుండె రాయి అయిపోతే ఇక మనిషి బతుకుతాడా? ఆ మనిషి బతుకుండి కూడా ఉపయోగపడతాడా? కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం, బాగా విన్నాను. గుండె రాయి చేసుకోమంటారు కొంతమంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా పెద్దోళ్ళు పోయినప్పుడు మనోళ్ళు చెప్పి ఉచిత సలహా ఏంటి ఏమంటారండి? మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా ఎవరితో చెప్పడం అన్నా విన్నారా? పోనీ గుండె మరి రాయి చేసుకోమంటే అర్థం ఏంటి? ధైర్యం తెచ్చుకోమని వాళ్ళ ఉద్దేశం, అంతేగాని నా బండి తీసుకెళ్ళి లోపల పెట్టుకోమని కాదు. విన్నారండి? రాయి కొత్తగా రాయి చేయాల్సింది అక్కర్లా. ఎప్పుడైతే మనిషి రక్షణ అనుభవంలోకి రాకుండా ఉన్నాడో, లోకంలో ఉన్నాడు, వాడు గుండె ఆల్రెడీ రాయే. వింటున్నారా? ఇప్పుడు ఆ జైల్లో ఉన్న వాళ్ళని కనుక మీరు ఇంటర్వ్యూలు చూస్తే, మీరు ఏం నేరం చేసి వచ్చి జైలుకి వచ్చారని మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూడండి. నాకండి వాడి మీద భయంకర కోపం వచ్చేసిందండి. ఆ కోపంలో నేను రాడ్డు ఉంటే వేసి కొట్టినట్టు చచ్చిపోయాడు. నా దగ్గర సీసా ఉంటే పగలు కొట్టి పొడిచేనట్టు చచ్చిపోయాడు. ఆ కోపం రాకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదండి. ఆ 2 క్షణాలు నేను ఓర్చుకుంటే నా బ్రతుకు బాగుండేది. 7 ఏళ్ల కారాగార శిక్ష. ఇన్ని సంవత్సరాలు ఈ శిక్ష కారణం ఏంటంటే నా కోపం. ఆ ఆవేశంలో ఏం చేశానో నాకు తెలీదు, ఇప్పుడు పర్యవసానం అనుభవిస్తున్నాను అని ఖైదీల సాక్ష్యాలు వింటూ ఉంటాం.
ఆ కోపం పుట్టడానికి కారణం ఎవరు? గుండె. గుండె కఠినం. అయ్యో చోటి మనిషే ఆయన చంపకూడదే, ఆయన చస్తే ఆ కుటుంబం ఆగమైపోద్దని ఆ జ్ఞానం కూడా ఉండకుండా ఆ ఆవేశంలో ఆ క్షణంలో ఏం చేయినా చేస్తారు. దానికి కారణం ఏంటంటే గుండె రాయిగా ఉంది కనుక, గుండె కఠినంగా ఉంది కనుక మనిషి దేనికైనా తెగిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున అనేక మంది జీవితాలు సర్వనాశనం కావటానికి కారణం ఏంటంటే హృదయమే. హృదయము చెప్పిన దాన్ని బట్టి మనసు గ్రహిస్తుంది. హృదయానికి మనసుకి లింక్ ఉంది. ఇక్కడ పుట్టిన సమాచారం ఇక్కడికి వెళ్తుందండి. ఇక్కడ కలిగింది మనిషిని అంత కంట్రోల్ చేస్తుందండి. అందుకని నా మాట వినండి, అది చూసిన దేవుడు తన ప్రజల పట్ల కనికరం చూపిస్తున్నాడు. ఎలాగంటే మనిషిలో ఉన్న రాతి గుండెను తీసివేసి, మరలా 2 మాటలు పట్టుకుని చదవాలి. 36వ అధ్యాయం 26, 27 వాక్యాలు పట్టుకోండి. అలాగే 11వ అధ్యాయం 19వ వాక్యం కూడా పట్టుకుని చదవాలి. మరొకసారి, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఆమె నూతన హృదయము గనక నీకు వస్తే, నీలోనికి వస్తే, ఆయన మారుస్తే నీ స్వభావమే మారిపోతుంది. నీ యాటిట్యూడ్ మారిపోతుందండి. గుండె మారితే మనిషి మారుతాడు. గుండు కొట్టుకుంటే కాదు. ఏం మారాలా అమ్మా? గుండె మారితే గుణం మారుతుంది. చెప్పండి, అప్పుడప్పుడు ఇట్టని చెప్పుకోవాలి. గుండె మారితే గుణం మారుతుంది. సాయిలన్న పాట పాటలేదు సుమా, నాకు తెలిసింది చెప్తుంది. విన్నారండి? గుండె మారితే గుణం మారుతుందండి. అందుకే ప్రభు అంటారు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను. 27, మీలో నుండి రాతి గుండెను తీసివేసి, ఆమె తీసేసి ఏమిస్తాడట? ఆయన తీసుకునే దేవుడు, ఇచ్చే దేవుడు. చెప్పండి అమ్మా, ముందేం చేస్తాడు ఆయన? అమ్మా చెప్పాలా? మేధావులు ఎవరు ఆ నోరు తెరవట్లా. ముందు తీసుకుంటాడు, తర్వాత మనం ఏమంటాం? కాదయ్యా ముందు ఇవ్వు. ఆయన లెక్కకి మన లెక్కకి సరిపోతుందా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరండి? తీసుకునే దేవుడు, మరలా ఇచ్చే దేవుడు. స్తోత్రం. ఏం తీసుకుంటాడు ఆయన? నీ వెండి బంగారం కాదు, నీ ధనభోగాలు కాదు, నిలువు దోపిడీ కాదు. ఆయనకి కావాల్సిందేంటి? నీలో నిన్ను నాశనం చేసేవన్నీ కూడా ఆయనకి కావాలి. ఆమె నిన్ను ఆధ్యాత్మికమైన ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చించడానికి కావాల్సినవన్నీ నీకు ఇస్తాడు. ఈ భూమి మీద నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఆ ఆశీర్వదించబడిన జనులుగా ప్రజల ముందు కనబడేటట్టుగా చేస్తాడు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దానికి మొదటి మెట్టు ఏంటంటే నీకు నూతన స్వభావం కలగాలి. ఆమె ఇదిగో పాతవంతా కూడా ఏమైపోవాలా? సమస్తం ఏమవ్వాలా? సమస్తం ఏమవ్వాలండి? పాతవన్నీ కూడా ఏమైపోవాలి? గతించిపోవాలి, కనపడకుండా వెళ్ళిపోవాలి పాతవి. రైట్? కొన్ని మంచి పాటలు నేర్చుకుందాం. ఈ 2 వాక్యాల్లో కనబడుతున్న మాట ఏంటంటే, రాతి గుండెను తీసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను అనే మాట పెద్దగా కనపడుతుందండి. రాతి గుండె అనగా స్వతహాగా మనిషిలో ఉన్న గుండె రాతి గుండె, మనలో కఠినమైన గుండె. అందుకే వాడు దేనికైనా తెగిస్తాడు, ఎవరినైనా చంపుతాడు, ఎవరినైనా కొడతాడు. రాతి గుండె ఉంది కనుక. మెత్తని మాంసపు గుండె కలిగిన వాడు తొందరపడ్డాడు, మెత్తగానే ఉంటాడు. ఇంకా దాని మాటకి చెప్పాలంటే, రాయికి చలనం ఉండదు కానీ మాంసానికి చలనం ఉంటుంది. రాయిలో జీవం లేదు కానీ మాంసపు గుండెలో జీవం ఉంది. ఇది స్పందిస్తుంది, కదులుతుంది. పిలిస్తే దాన్ని కదిలిస్తే కార్యం చేస్తుంది. ఆ రాతి గుండెలో ఎన్ని మార్లు చెప్పినా, ఏది చేసినా
చలనం ఉండదు కాదు కదా, దానివల్ల ప్రయోజనం శూన్యం. అందుకే నా ప్రభు మనిషిని మార్చాలంటే దానికి మూలం, మనిషిలో మూలం హృదయం. ప్రియులారా, వాక్యంలో చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మనల్ని మోసం చేసే మొట్టమొదటి ప్రమాదకరమైన అవయవం ఏదైనా ఉంది అంటే మన హృదయమే. అలాగే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అలాగే ఆమె దానికి ఘోరమైన జబ్బు ఉందట. దీన్ని తీసేస్తాడు. ఈ మోసం చేసే గుండెని, రాతి గుండెని ఆయన తీసివేసి మాంసం కలిగిన గుండె, మాంసం. మట్టి బొమ్మకి మాంసం ఎప్పుడు వచ్చిందండి? ఆత్మ క్రియ ప్రారంభమైనప్పుడు. బైబిల్ భాషలో చెప్పాలంటే మట్టి బొమ్మకి జీవం అంటే రక్త మాంసాల్లోకి బలం, ఆ కదలిక, ఆ జీవం ఎప్పుడు వచ్చిందంటే ఆయనలో ఉన్న ఆత్మ నాసికారంధ్రాల్లోంచి మొదలై ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫస్ట్ లోపల గుండె దగ్గరికి వెళ్తుందండి. గుండె దగ్గర మొదలైన ఆ జీవం నరనరాలలోకి ప్రవహించి నరాలలోంచి ప్రయాణం చేసి మూలుగుల్లోకి వెళ్ళి రక్త మాంసాలు కలిగిన మనిషిని తయారు చేసింది. ఆమె మనిషి నిర్మాణం అద్భుతం. మనిషి యొక్క ఈ అవయవ నిర్మాణం ప్రపంచానికి విడ్డూరం. ఇప్పటికీ మనిషి శరీర నిర్మాణం పట్ల ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఒక చిన్న మాటని కొంచెం వివరంగా నేర్చుకుని వెళ్తాం. మన హృదయం ఎలా ఉండాలా? రాతి గుండెగా ఉండకూడదు, మార్చబడిన గుండె ఉండాలి. ఏమై ఉండాలా? మార్పు చెందావా అంటే అర్థం ఏంటో తెలుసా? మార్పు చెందావా అంటే అర్థం ఏంటో తెలుసా? పాత గుండె తీయబడాలా, కొత్త గుండె పెట్టబడాలి. ఆమె ఇది చేసేది ఎవరంటే ఆయన, మనం కాదు. మనంగా మార్పిడి చేయలేం, ఆయన మారుస్తాడు. ప్రియులారా, మారు మనస్సు. ఆమె మనస్సు మారాలి అంటే మనిషి మారాలి, మనిషి మారాలంటే మనస్సు మారాలి, మనస్సు మారాలంటే గుండె మారాలి. ఆమె కొన్ని మంచి మాటలు చెప్పి ముగిస్తాను, ఆలకించ. గుండె కఠినమైన గుండె మనకు ఉండకూడదు. మీరు యేసు ప్రభు ఉపమానం చెప్పారు కదా, విత్తువాని ఉపమానం గురించి. అందులో త్రోవ ప్రక్కన ఉన్నవాడట వాక్యం విన్నాడట. 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఒక నిమిషం, 5వ వాక్యం ఒకసారి చదవండి. సారీ, 4 చదువురా. వాడు విత్తుచుండగా ఎట్లా? మన్ను లేని రాతి నేల మీద పడెను. మన్ను లోతుగా ఉండనందున మాడి వేరు లేనందున ఎండిపోయాయి. రాతి నేల. ఇక్కడ యేసు ప్రభు వివరం చెప్తూ వాక్యము విత్తనం ఏంటట? ఈ ఉపమానంలో మీరు చదువుతారు. ఆ విత్తనం ఏమిటంటే వాక్యం అంటాడు ప్రభు. మీరు ముందే చెప్తున్నా, వాక్యం యొక్క గొప్పతనం అంతది, వాక్యం యొక్క ప్రభావం అంత గొప్పదండి. అందుకని మీరు ఎక్కువగా సహవాసం, ఎక్కువగా సమయం దేంతో గడపాలి? చెప్పాలా? ఆమెన్. ప్రార్థన ముఖ్యమే. అట్ ద సేమ్ టైం వాక్యముతో పెనవేసుకోవటం కూడా చాలా ప్రాముఖ్యం. విత్తినాడు, విత్తేవాళ్ళు లోపం లేదు, విత్తుకుంటానే వెళ్తున్నాడు. బట్ నేల, ఆ విత్తనాలు విత్తబడే నేలను బట్టి ఆ విత్తనం ఫలిస్తుంది, ఆ విత్తనం పనిచేయటం మొదలు పెడుతుంది. ఆమె విత్తువాడు విత్తుకుంటూ వెళ్తున్నాడు. కొన్నేమో ఫస్ట్ ఎక్కడ పడ్డాయి?
మింగివేసును, మన్ను లేని రాతి నేల మీద పడెను, ఎండిపోయిను, ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఎదుగుతున్న వాటిని అణిచివేశాయి. ఆమేన్. 4 రకాల నేలలు ఇక్కడ కనపడతాయి. దారి తప్పిన నేల, ఈ నేల పేరేంటి? త్రోవ పక్కన. త్రోవలో పళ్ళ, త్రోవ పక్కన పడింది, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి అండి. రెండోది మన్నులేని రాతి నేల, దాని పేరే రాతి నేల. మూడోది ముళ్ళ పొదలు కలిగిన నేల కానీ దాని నిండా ముళ్ళే, పనికిరాని ముళ్ళు. నాలుగవది మంచి నేల. మంచి నేల అంటే అర్థం ఏంటి? ముళ్ళ పొదల్ని తొలగించుకుని, కఠినమైన ఆ బండని బద్దలు కొట్టుకుని, బండ కింద ఉన్న మట్టి వరకు తవ్వుకుని, ఎత్తు పల్లాలు సరి చేసుకుని, చదును చేయబడి ఉంటుందే నేల. అంటే మనల్ని మనం సరి చేసుకోవటం, మనల్ని మనం ఒప్పుకోవటం, అప్పగించుకోవటం. చూడండి, పొలం వర్షాకాలం రాగానే రైతు ఏం చేస్తాడు? ఎండాకాలం అంతా చదును చేసి, మెరక పల్లాలు సరిచేసి, గట్లేసి, దుక్కు రెడీ చేస్తాడు. దేనికంటే? రాబోయే కాలానికి. దీన్ని ఏమంటారంటే సిద్ధపరచుకున్నటువంటి నేల. అలా సిద్ధపరచకుండా వదిలేస్తే ఏమవుతుందో తెలిసిన? బీడు బారిపోతుంది. నేల ఎప్పుడు కూడా తవ్వుతూ ఉంటే, దున్నబడుతూ ఉంటే అది సారవంతముగా మార్చబడుతుంది. చెప్పండి ప్రియులారా, వాక్యము మనల్ని తవ్వుతుంది, మనల్ని సరి చేస్తుంది, ఎత్తు పల్లాలు సరి చేస్తుంది, మనలో ఉన్న బండల్ని బద్దలు చేస్తుంది, సుత్తి వంటిది, చెత్తని కాల్చివేస్తుంది, అగ్ని వంటిది, చాకలి వాణి సబ్బు వంటిది, మురికంతా కడిగి వదిలిపెడుతుంది. విన్నారండి? ఇంకా 2 అంచులు కలిగిన ఖడ్గం. విన్నారా? మన పాదాలకి దీపం. ఇన్ని రకాలుగా సరిచేసిన ఈ వాక్యం నిన్ను మంచి నేలగా మార్చునుగాక. ఆమేన్. ఈ మంచి నేలగా ఎవరైతే సరిచేయబడి అప్పగించుకుంటారో ఆ నేలలో విత్తుతాడు. ఆ నేలలో విత్తబడిన ఆ విత్తనమే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 అంతలుగా ఫలిస్తుందండి. ఈవేళ కొన్ని మంచి మాటలు. ఎక్కడ విత్తనం పని చేయలేకపోయిందంటే ఆ బండ వేరే నేలల్లో కొద్దో గొప్ప పని చేయగలిగింది, కానీ అసలు పని చేయలేకపోయింది ఎక్కడంటే ఈ రాతి నేల, మన్ను లేని రాతి నేల. ప్రియులారా, చాలామంది వాక్యం వింటారు, వాక్యానికి చెవి అప్పగిస్తారు, కానీ వాళ్ళలో కార్యం జరగదు. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి గట్టిగా చదువుతారా? తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఆ హేతువు చేతను వర్తమాన వాక్యమును అంగీకరించినప్పుడు, మేము ప్రకటించిన వాక్యము మనుషులు చెప్పిన వాక్యమని ఎంచక, ఆమేన్. తెస్సలోనికలో ఉన్న వారితో పౌలు గారు చెప్తున్నారు, మేము ప్రకటించిన వాక్యము మనుషుల వాక్యం అని ఎంచక, అది ఉన్నట్టుగానే దేవుని వాక్యము అని అంగీకరించారు. ఆమేన్. ఈ రోజును కానీ ఎప్పుడు కానీ ఎక్కడైనా కానీ దైవజనుని నోట నుండి వచ్చే మాటని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసా? ఏదో చెప్పాడులేండి అన్నట్టు కాదు. దేవుడు పంపిన మాట నా కొరకు అని మీరు గ్రహించాలి. ఆమేన్.
దేవుని వాక్యం అని గ్రహించి దాన్ని అంగీకరించితిరి గనుక మేము కూడా మీరు అంగీకరించిన విధానం చూసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయాలి. ఆ వాక్యం బైబిల్లో ఈ పదం చాలా చోట్ల కనపడుద్దండి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించునని రాయబడుతుంది. ఆ వాక్యం తెలుగులో చాలా అందమైన పదాలు ఉంటాయి. ఏ వాక్యం? ఆదిలో ఉన్న ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యకి కృపా సత్య సంపూర్ణునిగా, కృపని సత్యాన్ని సంపూర్ణంగా మనకు అనుగ్రహించడానికి శరీరాన్ని దాల్చుకుని వచ్చింది, రక్తము కార్చింది, సమాధి చేయబడింది, తిరిగి 3వ దినాన్ని లేపబడి 40 రాత్రింబగళ్ళు శిష్యులకు అగుపడి అనేక రుజువులు చూపించి ఆయన వెళుతూ చెప్పారు, నేను మరలా వస్తా. ఆమె నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరేం చేస్తారంటే ఈ లోపు ఆదరణకర్త కొరకు అని పెట్టాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అప్పటి వరకు మీరు యెరూషలేము వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. పైనుండి మీరు ఏం పొందుకుని వెళ్ళాలి? ఇక్కడి నుంచి నేను సగం చెప్పి వెళ్తున్నా. సంపూర్ణ సువార్త ఎవరు చెప్తారో తెలుసా మీకు? నేను 3.5 సంవత్సరాల్లో చెప్పిన దానికంటే ఫుల్ఫిల్ ఎవరు చేస్తారో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత రాబోయే వేరొక ఆదరణకర్త వచ్చి మీకు సంపూర్ణ సువార్త అనగా నేను మీకు సత్యం మాత్రమే ప్రకటించి వెళ్తున్నా. ఆయన వచ్చి సర్వసత్యం, అందులో ఉన్న మర్మాలు లోతును గురించి మీకు నేర్పిస్తాడు. కనుక ఆయన్ని పొందుకున్న తరువాత మీరు సేవకు బయలుదేరాలి. ఇది యేసు ప్రభు నేర్పించిన క్రమం, ఆది అపోస్తుల క్రమం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీకైనా నాకైనా నేను ముందే చెప్పా కదా, బోధకులకు మించిన జ్ఞానం మీకు కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొంది తీరాలి. పరిశుద్ధాత్ముడు మీకు అన్నిటినీ నేర్పించగలుగుతాడు. పరిశుద్ధాత్ముడే వాక్యాన్ని సవిస్తారంగా ఒక మనిషికి నేర్పించగలిగిన ఏకైక బోధకుడు ఆయన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, మనం ఇక్కడ నేర్చుకుంటున్న మాట, నీ లోపలికి వాక్యం వెళ్ళాలని, నీ లోపలికి వాక్యం చేరాలి. అందుకని రాతి గుండె ఉంటే వెళ్ళదు. ఏ గుండె ఉండాలి? లోపలిగా మాంసం కలిగిన గుండె ఉండాలి. అంటే దాన్ని స్వీకరించడానికి స్పందించగలిగిన మాంసం కలిగిన గుండె నీకుండా. గుండె మారకుండా వాక్యం క్రియ చేయలేదు. దశలోనికి సంఘంతో పౌలు గారు చెప్తున్నారు, మేము చెప్పిన వాక్యం మనుషులదాన్ని ఎంచకుండా అది నిజంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం అని దాన్ని మీరు అంగీకరించారు. దానికి దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాము. అది మంచి పని. మీరు అలా అంగీకరించారు గనుక మీరు అంగీకరించిన ఆ వాక్యం ఆమెన్. తల్ల పైకెత్తి నా మాటినారు. ఎంతమంది పాస్టర్ గారికి మార్కులు వేస్తారు ఇది అయిపోయినాక? మా అయ్యగారు చెప్తే భలే ఉంటుందండి. అసలు యేసు ప్రభు వచ్చి చెప్పినట్టే అని అనకండి. వింటున్నారా? నీతో మాట్లాడే వ్యక్తి ఆత్మస్వరూపి, మనిషిగా మనకు నేర్పించేది. మహిమ కలిగిన ఆత్మదేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన మాట్లాడిన వాటిని మీరు అంగీకరించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఆ స్పృహలోనే వినాలి. మనుషుల ముఖాలు చూడకూడదు. ఆ స్పృహతోనే ఆ మాటలు నువ్వు చేర్చుకోవాలి. అలా చేర్చబడితే ఆ వాక్యం, చేర్చబడిన వాక్యం, అంగీకరించిన ఆ వాక్యం మీలో కార్యాన్ని సిద్ధింపచేస్తుంది. మీరు ఏ ఉద్దేశం కలిగి ఇక్కడ కూర్చుని మాటలు వింటున్నారో, ఏ ఆశ కలిగి ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నారో, ఏ సమస్య మధ్యలో వచ్చి ఇక్కడ వాక్యం వింటున్నారో, ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, ఏ గుండె లోపలికి వెళ్ళాలి వాక్యం? ఆమె హల్లెలూయా, లోపల ఏ గుండె ఉండాలా? మెత్తని
మెత్తని హృదయం. ఆ గుండె లోపలికి దేవుని మాట కనుక వెళ్ళింది అనుకోండి, ఆ వాక్యం మీరు ఏం చేస్తుందంటే కార్యాన్ని సిద్ధింప చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఈ 2 వాక్యాల్లో మనం గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే రాతి గుండె తీయబడి మాంసు గుండె పెట్టబడుతుందో అతని స్వభావం మారుతుంది. ఆమేన్. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నీ స్వభావం నూతన స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మంచి మాట కనపడుతుందండి. హృదయము సున్నతి పొందాలట. మార్చబడిన హృదయం, మార్పు చెందిన హృదయం. సున్నతి అంటే విడుదల, సున్నతి అంటే తెంపబట్టం, తెగదెంపులు అని అర్థం. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. ఏంటన్నారా? ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తారో నీవు బ్రతుకుతావు. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి ఇక్కడ ప్రేమిస్తారో ఈ లోకంలో వారు ఖచ్చితంగా ఎక్కువ రోజులు బతుకుతారండి. వింటున్నారా? దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. బైబిల్లో చాలా మంచి పదాలు ఉన్నాయి. ఆయన్ను ప్రేమించు వారికి సమస్తం మేలు కలుగుటకు సమకూడి జరుగును. తన్ను ప్రేమించు వారికి ఆయన ఏం సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి. ఇక్కడ అంటాడు, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించున్నట్లు ప్రేమిస్తే నీవు బ్రతుకుటకై, ఆమె ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు. ఎందుకు సున్నతి? ఎందుకు సున్నతి అంటే మన భాషలో బాప్తిస్మం. బాప్తిస్మం అంటే తెగదెంపులు. కటీఫ్ అయిపోయింది. కటీఫ్ లోకానికి మనకి కటీఫ్ అయ్యిందండి, తెగదెంపులు అయిపోయింది. ఎందుకు ఈ సున్నతి చేస్తున్నాడు, ఎందుకు ఈ బాప్తిస్మం అనుభవం పెట్టాడంటే లోకానికి మనకి సంబంధం లేదు. ఆమేన్, ఆమేన్. లోకములో నుంచి మనల్ని తెంపేశాడు ఆ బంధాన్ని. మీకు తెలుసు కదా. మీకు మంచి మాట చెప్తా. ఎందుకు బాప్తిస్మం ద్వారా దేవుడు మనల్ని వేరుపరుస్తున్నాడంటే, చీకటి ప్రపంచంలో సూర్యుని వెలుగు తగలని తల్లి గర్భంలో చీకటి ప్రపంచంలో 9 మాసాలు రక్తపు ముద్ద ఒక శిశువుగా మారి 9 మాసాల్లో సకల రూపము దిద్దుకుని తల్లి గర్భంలోంచి ఒక శుభవేళ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత బొడ్డుతో వస్తుంది, బొడ్డుతాడుతో వస్తారు. ఈ బొడ్డుతాడే లోపల ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి ఆహారం సప్లై చేసేది. తల్లి తిన్న ఆహారం అంతా కూడా బిడ్డకి సప్లై అవుతుంది. ఇప్పుడు లోపల పెరిగిన విధానం వేరు కనుక, ఇంకా చెప్పాలంటే కల్మషమైన నీళ్ల మధ్యలో పెరిగింది ఈ శిశువు. కల్మషమైన రక్తపు నీళ్ల మధ్యలో పెరిగింది ఆ బిడ్డ. ఎక్కువ కాలం అందులోనే ఉంటే ఏమైపోద్ది? పెరిగిందే కానీ ఒక సమయానికి అది విషంగా మారుతుందండి. ఎక్కువ రోజులు ఉంటే ఏదైతే తనకు క్షేమంగా ఉందో అది తనకి హానికరం కనుక నా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ కాలము సంపూర్ణమైన తరువాత దేవుడు బయటికి తీసుకొస్తాడు.
బయటికి తెచ్చిన తరువాత ఏదైతే ఇప్పుడు దాకా ఆధారంగా చేసుకుందో దాన్ని ఏం చేస్తారండి? చెప్పాలా? కత్తిరిస్తాడు. కత్తిరించకపోతే బిడ్డ బతకదు. ఈ తెగదెంపులు జరగకపోతే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. ఇది బాప్తిస్మం అంటే. లోకంలో పుట్టామే కానీ, లోకంలో పెరుగుతున్నామే కానీ ఈ తెగదెంపులు జరగకపోతే మనకి నష్టం. ప్రియులారా, ఏదో నీళ్ళలో మునిగి వెళ్ళటం కాదు కానీ ఇదిగో వేరుపాటు. దేవుని పిల్లలారా, బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన మీరు లోకంతో కానీ, లోక ఆశలతో కానీ, లోక సంప్రదాయాలతో కానీ మీరు తెగదెంపులు చేసుకుంటేనే ఆ ఎదుగుదల అనేది మీకు వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, శ్రద్ధగానండి. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు కదా, నీవు బ్రతుకుటకై, మనం బ్రతకాలంటే నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకు ఏం చేస్తాడట? దేనికి సున్నతి? వాళ్ళేదో పిచ్చోళ్ళు, అప్పుడెప్పుడో మోసే చెప్పాడని ఇప్పుడు వరకు అదే పని మీద ఉన్నారు కొంతమంది. కాలం మారింది, పద్ధతి మారింది. దేనికి సున్నతి ఇప్పుడు? హృదయము కట్ చేయబడాలి. లోకానికి మనకున్న ఆ బంధం కత్తిరించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదివితేనండి ఎన్ని విషయాలు అర్థమవుతాయో. నీకు నీ సంతతి వారి హృదయములకు ఆయన ఏం చేస్తాడంటే సున్నతి చేస్తాడట. ఎందుకు? సున్నతి ఉద్దేశం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. తనకు లోబడటానికి. ఎవరైతే సున్నతి పొందుతారో, హృదయ సున్నతి పొందుతారో వాళ్ళలో ఒక పరివర్తన లోబడటం మొదలవుతుంది. వేరుబాటు అయితే తెగదెంపులు జరిగితే దేవునికి లోబడటం నేర్చుకుంటాం. ఆమేన్. దేవుడు అన్నాడు, అబ్రహమా లేక ఇచ్చా, నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు ఆడి దగ్గరే ఉంటున్నావు, అయ్యి అంటున్నావు, నన్ను మర్చిపోయావు. చాలా రోజులైంది. ఏమోలే, పిల్లోడు పుట్టాడు కదా, కొత్త మోజు కదా, పాపం లేటుగా వచ్చాడు కదా అని ఓపిక పట్టా. నా ఓపిక నశించింది. కుదరదయ్యా, తీసుకురా అన్నాడు. ఎందుకయ్యా అంటే బలి చెల్లించాలా. అయ్యా బాబోయ్, ఎవరినో ఇచ్చావు, ఇప్పుడు తీసేసుకుంటావా? పైగా ఎట్లా? దహన బలి. వాడిని చంపాలి, ముక్కలు చేయాలా, కట్ల మీద బేర్చాలి, తగలబెట్టాలి. గుండెలు బయలిపోయిన పరిస్థితి. అబ్రహాం వింటున్నారండి? వేరుపరుస్తా. నీవు ప్రేమిస్తున్నావే, ఆ ప్రేమ అధికమైన ప్రేమ, నన్ను మించి ప్రేమ నేనేం చేస్తాను? కట్ చేస్తా. ఇప్పుడు లోబడ్డాడండి, వేరుపడటానికి లోబడ్డాడండి, దానికి అంకితం చేసుకున్నాడు. తత్ఫలితంగా ఏం జరిగిందంటే, ఏ దేవుడైతే వేరు చేశాడో అదే దేవుడు మరలా అతని చేతికి అప్పచెప్పాడు. నేను చెప్పా కదా, ముందు అడుగుతా తీసుకుంటాడు, మరలా ఇస్తాడు. మరలా చెప్పండి, మన దేవుడు ఎవరు? తీసుకునే దేవుడు. కొంతమందికి బాగా అర్థం అవుతున్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి. ఆయనే ఉంచుకోడు, మరలా తిరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాగానే వాళ్ళ అమ్మ చేతిలో జీతం పెడతాడు. ఏమంటే, నీ చేతిలో పెడితే డబ్బులు నిలబడుతున్నాయిలే అంటాడు. ఇచ్చినంతసేపు ఇంకోడు ఇటీ అంటాడు. ఎందుకు ఇచ్చేవరా? నీ చేతిలో పెడితే ఉంటాయని. వింటున్నారా? చేతిలో పెడితే ఉంటాయా? ఏముంటున్నాయి? యేసు రక్తం, జీవం. ప్రైజ్ ది లార్డ్. చేతిలో పెట్టినంత మాత్రం కాదండి, అది దేవుని చేతిలో పెడితే. స్తోత్రం. రైట్. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం. ఏదనగా వారి మనస్సులో దేవుడట ఒక నిబంధన చేస్తున్నాడు. వారి మనస్సులో ధర్మ విధులను ఉంచుతాను. ఎక్కడ రాస్తాడట? ఆయన రాయాలంటే హృదయం ఎట్టుండాలా?
ఆయన ఏదైనా నీ హృదయం మీద ఒక విషయం చెప్పాలి, రాయాలనుకుంటే అది ఎలా ఉండాలి? రాయిలాగుంటే రాయడు. అప్పుడు మోషే తెచ్చాడు 2 పలకలు, రాతి పలకలు తెచ్చాడు, వాటి మీద రాశాడు. బట్ ఇప్పుడు అంటాడు, నేను రాతి పలకల మీద రాయను. ఎక్కడ రాస్తాను? నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధుల్ని. మనస్సు అంటే చెప్పాలి. మనస్సు అంటే మెదడండి. ఇక్కడ ఉంది మనస్సు. హృదయం అంటే విన్నారా? కొంతమందికి మనసు ఇక్కడ ఉంటుంది, హృదయం ఇక్కడ అనుకుంటారు, మనసు ఏమో ఇది అనుకుంటారు. నా మనసు ఇచ్చేస్తున్నా, తీసుకో, రోజా పూలో పెట్టి అంటాడు మెంటలోడాడు. ఒరే, ఇది మనసు కాదురా, హృదయం. ఈ పిచ్చి ముఖంది బోల్తా పడి కొంప ముంచుకుంటుంది. అందుకనే ఆడు హృదయం ఏదో మనసు ఏదో తెలియకుండా ఎంటబడుతున్నాడు. తెలియనోడు ఎంటబడితే ఏమవుద్దండి? అసలే సైకిల్ కొత్తగా నేర్చుకుంటున్నాడు, నేను దొక్కుతాను అనగానే ఎక్కువ కూర్చున్నావా, 2 ముఖాలు పగులుతాయి. వింటున్నారండి? తెలుసుకుని వెళ్ళాలి ప్రయాణం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనస్సు వేరండి, హృదయం వేరు. నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచుతాను. ఎక్కడ రాస్తాడట? 3వ అధ్యాయం 3వ వాక్యం, మొదటి నుంచి చదువుదాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఏం తెగ దిగుతున్నారు? ఏ పుస్తకం అది? సామెతలు. రైట్. 3వ అధ్యాయం మొదటి నుంచి. నా ఆజ్ఞల్ని ఎట్లా? హార్ట్ఫుల్గా. నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనుము. వింటున్నారండి? వాక్యాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలా? తెస్సలోనిక సంఘస్థులు ఎలా రిసీవ్ చేసుకున్నారండి? ఇది దేవుని వాక్యమని, మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఇది దేవుని వాక్యమని వారు అంగీకరించారు గనుక వారిలో కార్యసిద్ధి కలిగింది. ఆమేన్. తెస్సలోనిక అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉందట మిగతా సంఘాలకి. వింటున్నారండి? అన్ని విషయాల్లో ఒక మాదిరికరంగా మారింది. కారణం ఏంటంటే వాక్యం వాళ్ళలో పనిచేసింది. ఇక్కడ మీరు చూస్తే వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచుతాను, వారి హృదయముల మీద నా ఆమె చాలు తల్లి, ఒక్క నిమిషం. వారి హృదయములో నేను వాటిని వ్రాసెదను. సామెతల్లో మనం చదివినట్లయితే ఆయన అంటారు, నా కుమారుడా మరవకుము, నా ఆజ్ఞలు నువ్వేం చేయాలా? హృదయపూర్వకంగా వాటిని గైకొనుము. వాక్యాన్ని ఎట్లా చేయాలా? వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలండి? మనసు హృదయపూర్వకంగా ఇష్టపడి నేర్చుకోవాలి. వాక్యాన్ని ఇష్టపడి చెవి అప్పగించాల. హృదయపూర్వకంగా వాటిని గైకొనుము. అలా గనక మీరు చేస్తే మీకేం జరుగుద్ది అంటే, మీకు దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరములను. 3వ వాక్యం, విడిచిపోనీకు కంఠాభూషణంగా ధరించుకొనుము. ఎక్కడ రాసుకోవాలా? ఆమె ఆయన ఆజ్ఞల్ని, ఆయన విధుల్ని. కొంతమంది డైరీలు రాస్తారండి. మంచిది, రాసుకోవటం మంచిదే. ఎన్ని గుర్తుంటే మర్చిపోతాం, ఎందుకంటే అక్కడ రాసాం కనుక మర్చిపోతాం. హృదయంలో కనుక ఏదైనా ఒక విషయం ముద్రించబడితే చచ్చిందా గుర్తుంటుంది. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళన్న మాటలు కత్తిలాగా పొడిచారు, గుండెలో బాకులాగా పొడుచుకుందండి ఆ మాట అంటారు. ఆ మాట చచ్చిందా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది. విన్నారా? అందుకని మనుషులు అన్న మాటల కంటే కూడా ఈ సామెతల గ్రంథకర్త చెప్తున్నట్లుగా ఆయన ఉపదేశాన్ని మర్చిపోవద్దు. ఆ ఉపదేశాన్ని కంఠాభూషణంగా ధరించాలి, ఆభరణంలాగా ధరించాలి. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఇదిగో నీ మెత్తని హృదయం మీద రాయాలి. పౌలు గారు కూడా అదే చెప్తాడు. కొరింథీ 2వ పత్రికలో చక్కగా రాస్తాడు ఆ మాటలు. చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుతారా? మెప్పించుకొన సిఫారసును పత్రికలు మాకు అవసరమా? మా హృదయాల మీద రాయబడ్డారు మీరు. మా హృదయముల మీద రాయబడి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు, అండర్లైన్, మెత్తని హృదయములు అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, హల్లెలూయా హల్లెలూయా. వాక్యము 2 రకాలండి. చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. ఒకటి లోగోస్. వాక్యాన్ని బైబిల్ పండితుల భాషలో 2 రకాలుగా విభజించారు. ఒకటి లోగోస్, రెండోది రెమా. లోగోస్ అంటే రాయబడిన వాక్యం, ఇది లోగోస్. రెండోది రెమా అంటే ప్రకటన, పైనుండి పంపబడిన ఒక వర్తమానం. ఇది అవసరమే, అది మరి ముఖ్య అవసరం. కొంతమంది ఇది నేర్చుకుని ఆవేశపడిపోతున్నారు. వింటున్నారా? రాయబడిన వాక్యము మంచిదే, అన్నిటికంటే ముఖ్యంగా దీనితో పాటుగా ప్రకటించబడిన ప్రకటన, రెమా, బయలుపరచబడిన వాక్యం. ఆమేన్. ప్రతి దినం దేవుడు నీకు ఒక విషయాన్ని బయలుపరచడానికి ఇష్టపడతాడు. దేవుడు నీతో ఎందుకు సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడంటే తన మనసులో ఉన్న మాటలన్నీ నీతో చెప్పాలని, నీకు నేర్పించాలని, నీ హృదయం మీద నువ్వు వాటిని రాసుకుంటావని ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. కనుక బుక్స్ నింపేదానికంటే కూడా నీవు ప్రతి దినం ప్రతి వారం వినే మాటల్ని ఎక్కడ మననం చేసుకుని రాసుకోవాలా? ఆమేన్. హృదయంలో కనుక నువ్వు భద్రం చేసుకోగలిగితే, హృదయం అనే పలకల మీద నువ్వు రాయగలిగితే, పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘంతో, మీ సిఫారసులు మాకు అవసరం, మీ రికమెండేషన్లు మీరు చెప్తే కానీ మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? పిచ్చోళ్ళారా, మీరు సిరాతో కానీ అయ్యా 3 రాతి పలకల మీద కానీ సిరాతో కానీ ఎట్లన్నారా? కొంతమంది రాళ్ళ మీద చెక్కుకుంటారు, పేర్లు. కొంతమంది అప్పుడప్పుడు చూస్తుంటాం. దేవుడి దయ వల్ల ఈ మధ్య అక్కడ కనపడట్లేదు. అప్పట్లో మా తరంలో మేము చదువుకునే రోజుల్లో ఆడిష్టపడిన దాని పేరు ఒక రాయి మీద రాసేవాడు, చెక్కేవాడు. ఈ అమరశిల్పి జక్కను చూసి అది బోల్తా పడేది. వింటున్నారా? ఇద్దరు కలిసి గుంతలో పడేవాళ్ళు. వాళ్ళ లేపటాకి ఎవడి తరం కాదండి. గుంతలో పడినోడు ఎవరు లేపుతారండి? ఎవరిని పడినోళ్ళు లేపగలం, కానీ గుంతలో ఇద్దరు పడ్డారు, ఒకడన్నా పైనుంటే ఏమవుతుంది? ఒకరు లాగగలుగుతారు. ఇద్దరు గుంతలో పడితే ఎవరు లేరు, ఎవరు వస్తారు? అది వింటున్నారండి? రాళ్ళ మీద చెక్కుడు కాదు, రాళ్ళ మీద రాసినవైనా కొంతకాలానికి పోతాయేమో, కానీ హృదయంలో రాసుకున్నవి ఎక్కడికి పోవండి. ఆమేన్. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు ప్రతి దినం మనతో తన ఆత్మ ద్వారా కొన్ని విషయాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. అది నేను మీతో చెప్పదలిచిన మాట. చదివిన వాక్యాలు వేరు, చదువుకుంటున్న మాటలు వేరు, వింటున్న మాటలు వేరు. అట్ ద సేమ్ టైం ఆత్మ మూలముగా నేర్చుకున్న సంగతులు. స్తోత్రం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు చెప్తున్నారు, నేను ఎప్పుడైతే రాతి గుండెను తీసేసి మెత్తని మాంసపు గుండెను పెడతానో, నీ యందు నా ఆత్మను ఉంచి నీకు భయభక్తులు నేర్పుతా. ఆమేన్. తర్వాత మనం చదివాము, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటా. ఆమేన్. గుండె మారితే ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. గుండె మారితే, మాంసపు గుండె పెట్టబడితే మనం ఆయనకు ప్రజలై ఉంటాం. గుండె మార్పు చెందిన వారికి ఆయన ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే తన ఆత్మను ఉంచి, ఆమేన్, మన హృదయం లోపల, మారిన హృదయం లోపల. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం
16. వింటున్నారా? ఈ హృదయం ఎవరికి ఆలయంగా ఉండాలా? ఏమండి, హృదయంలో దేవుడు ఉంటాడు. ఇది ముఖ్యము, మనిషిని ప్రభావితం చేసే కేంద్రం. ఈ హృదయము దేవునికి ఆలయమని మీరు ఎరగరా? ఆమె విన్నారా? మన లోపల ఆయన ఆత్మరూపునిగా నివసిస్తున్నాడు. ఆ రోజుల్లో స్వరముగా ప్రత్యక్షమయ్యాడు పాత నిబంధనలు. యేసు ప్రభు కాలానికి శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు ప్రజల మధ్యలో. ఇప్పుడైతే సంఘానికి ఆయన చెప్పాలా, ఆత్మ, శరీరం, ప్రాణం, ఈ 3 కలిస్తేనే మనిషి. గతంలో శరీరము ప్రత్యక్షమైంది, ప్రాణము ప్రత్యక్షమైంది. ఇప్పుడు 3వది ప్రత్యక్షమైన కాలంలో మనం ఉన్నాం. 3వ ప్రత్యక్షత దినాల్లో ఉన్నాం. ఈ ఆత్మ ద్వారా మనం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. నిన్ను అలంకరించేవాడు, నిన్ను సిద్ధపరిచేవాడు, ప్రభుని ఎదుర్కొనటానికి అలంకారం, సిద్ధపాటు అవసరం. ఈ సిద్ధపాటుని సిద్ధపరిచేది ఎవరంటే, ఇదిగో నీలో నివసిస్తున్న ఆత్మదేవుడే. ఆమె అందుకే దైవజనుడు సంఘంతో చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఆమె దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? సంఘంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘం గొప్ప సంఘం. ఆ కొరింథీ సంఘంతో చెప్తూ, మీరు ఎరగరా? యు డోంట్ నో? మీకు తెలీదా? మీకు ఎన్నిసార్లు చెప్పా, మీకు అర్థం కావట్లేదా అని హెచ్చరిస్తున్నాడు. ఈ పూట మనం కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు వారు? రాతి గుండె తీయబడి మెత్తని మాంసపు గుండె చెందినవారు, మార్పు చెందినవారు. ఈ మార్పు చెందిన వాళ్ళు ఆయనకి ప్రజలు, ఆయన వారికి దేవుడై ఉంటాడు. ఈ గుండె మార్పిడి జరిగిన వాళ్ళకి ఆయన ఆత్మను ఉంచి మీకు భయభక్తులు నేర్పుతాడట. నా ఆత్మను మీ అందు ఉంచి, అప్పుడే చెప్పాడు హెచ్కేల్ కాలంలోనే. ఈ రోజుకి ఈ ఆత్మను గూర్చిన సరైన సమాచారం కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమంది తెలియట్లేదండి. ఏహెచ్ కాలంలోనే చెప్పాడు. ఇంకా చెప్పాలంటే నీ సంతతి మీద తెలుసా ఎక్కడుందన్నమాట, నా ఆత్మను కుమ్మరించి నీ పిల్లల్ని హల్లెలూయా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను మాట చదవాలి. దొరకలేదా? వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు. అమ్మా, యెషయా గ్రంథం 43వ వాక్యం చదవండి ఒకసారి, చదవండి. రైట్, అదే 44వ అధ్యాయం 3వ వాక్యం. రైట్ 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 అవునమ్మా. నీళ్లను యెషయా కాలంలోనే ప్రవచించబడింది. నీ సంతానం మీద యోవేలు ప్రవక్త ద్వారా కూడా ప్రవచించబడింది. ఏమని? అంత్య దినాల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ యవనస్తులు దర్శనము చూస్తారు, వృద్ధులు కలలుగా అంటారు. ప్రియులారా, ఇన్ని లేఖనాలు మన ఎదుట ఉన్నాయి. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఈ రోజున చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు.
రాతి మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని, ఆ ఒక్క మాట చదవండి ముందుకెళ్దాం. మెత్తని, హెబ్రీ పత్రిక, సారీ కొరింది, అదే 3వ అధ్యాయం 3వ వాక్యం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మ మూలముగా, ఆత్మతో మా పరిచర్య మూలంగా, పౌలు గారు చేసిన పరిచర్య మూలంగా. ఆమేన్. దైవజనుడు చెప్పే ప్రతి మాట, దైవజనుడు ప్రకటించే ప్రతి మాట మీ హృదయం అనే పలకల మీద, అది కూడా ఎలాంటి హృదయం చెప్పాలి. మెత్తని హృదయం. ఆమేన్. హృదయం ఎట్లా ఉండాలా? మెత్తగా ఉండాలి, రాతిగా ఉండకూడదు. కొంతమందికి పగ, కొంతమందికి పట్టుదలలు ఎక్కువ, కొంతమందికి అలిగారంటే 3 నెలలు పడుతుంది దిగాలంటే. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవండి. ఒక్కొక్కరు కోపం వస్తే తెల్లారిపాటు 3 వారం 10 రోజులు మేము మాట్లాడుకోవట్లేదుగా, మాకు మాటలు లేవు అంటది ఒక అక్క వచ్చి. ఆయన మాట్లాడలో మందిరానికి రాడుగా. నీకేమైంది? మేము తక్కువ అండి. ఆ రోజు మేము దిగుతుంటే ఆయన ఎక్కుతున్నాడు, మేము దిగమండి. దిక్కుండు వారం రోజులు, 10 రోజులు, 40 రోజులు మాకు మాటలు లేవు అనే మాట అనవచ్చునండి. పిల్లరా, వాక్యం నిజంగా అర్థమైతే, వాక్యం మనకు నిజంగా తెలిస్తే అలా ఉండం. మెత్తగా ఉండాలి, మెత్తని హృదయం. ఆయన పెరికివేయ వారికి గడ్డాన్ని అప్పచెప్పాడు, కొట్టేవారికి వీపిని అప్పచెప్పాడు. ఎందుకు? మెత్తని హృదయం, మౌనం. ఇది క్రైస్తవ్యం. దేవుని పిల్లలు, మనకి శ్రమ ఈ లోకం ఉంటుంది, ఈ లోకంలో హింస ఉంటుంది. ఇక్కడ ఎంత నల్లగొట్టబడతావు అక్కడ అంత మహిమను పొందుతావు. కనుక శ్రమైన, హింస అయినా, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? ఈ పూట నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన అంటారు, వాళ్ళు నాకు ప్రజలై ఉండినట్లుగా, నేను వారికి దేవుడై ఉండినట్లుగా, నేను వారిలో రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెను పెడతా. ఎందుకు పెడతానంటే, వారిలో అలా పెడితేనే ఆ మెత్తని హృదయం లోపలికి నా ఆత్మ వెళ్ళగలుగుతుంది. మెత్తని హృదయంలో ఉన్న చోటకే నా ఆత్మ వెళ్తుంది. నా ఆత్మ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వారు నాకు ఆలయంగా మార్చబడతారు. నేను వారి లోపల నివసించి, నేను వారికి నా కట్టడల్ని, నా ఆజ్ఞల్ని గైకొనేటట్లుగా వారికి భయభక్తులు నేర్పుతా. ఆమేన్. భక్తిని నేర్పించేది కూడా పరిశుద్ధాత్ముడే, వాక్యం నేర్పించేది కూడా పరిశుద్ధాత్ముడే. నీలో మచ్చ, ముడత, కళంకం లేకుండా నిన్ను సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్ముడే. ఈ మెత్తని హృదయంలోనికే నా ఆత్మదేవుడు దిగివచ్చి మనల్ని ఆయనకి ఆలయంగా మార్చుకుని తన సంపూర్ణ ఉద్దేశం, తన సంపూర్ణ స్థితి మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. ఈ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్.